భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అమ్మా, పుత్రి సీత, అమ్మ తల్లి, నిన్ను ఈ విధంగా చూస్తుంటే నా హృదయం తల్లడిల్లిపోతుంది. పరమసాధ్వి, మా మనసు గర్వంతో నిండిపోతుంది. నువ్వు నారీ ధర్మానికి ప్రతీకగా నిలిచిపోవడం చూసి. పితాశ్రీ, నేను స్వయంగా ఏమీ చేయలేదు. తమరు మాతృశ్రీ నేర్పిందే. సంతోషం తల్లి, కూర్చో. వైదేహి, నువ్వు త్రివృత్తులు, నారీ ధర్మం రెండింటినీ పవిత్రం చేశావు. నువ్వు 2 గుణాల కీర్తిని పెంపొందించావు. నువ్వు మాతాపితల మస్తకాలు పైకెత్తుకునేలా చేశావు. దేవనది గంగా కేవలం 3 మార్గాల్లోనే ప్రవహిస్తుంది తల్లి. భవిష్యత్తులో నీ నడత నిర్మల కీర్తి చంద్రికలు సమస్త ఆర్యావర్తం పవిత్ర తీర్థస్థలంగా మారిపోతుంది. ఆర్య, మహారాణి కౌసల్య కుమారుడు భరతుని గురించి అత్యంత వ్యాకులత చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. వశిష్ఠముని వంటి బ్రహ్మజ్ఞానే ఓటమిని చవి చూసిన చోట దీనికి పరిష్కారం ఈ జనకుడు ఎలా చేయగలడు? తమరే తప్పక పరిష్కరించగలరు మహారాజా. రాజమాత కౌసల్య, 2 రాణులు, ఇంకా అయోధ్య ప్రజలు అందరూ భరతుని గురించి ఆందోళన చెందుతున్నారు. రాణి, భరతుడు ప్రేమకు గీటురాయి అయితే రాముడు ధర్మ కర్మలకు సరిహద్దు. రాజ్య ప్రలోభ కారణంగా యుద్ధాలు జరుగుతాయి, జరుగుతూ ఉంటాయి. ప్రేమకు త్యాగానికి నడవ యుద్ధం జరుగుతోంది. మానవత్వం ఔన్నత్యానికి ప్రతిరూపం. దేవతలు కూడా స్తబ్దులై చూస్తూ ఉంటారు. ఇది నేత్రానందం. రేపటి సభలో పార్వతీ వల్లభుడు కర్తవ్యం, ప్రేమ సమతుల్యంగా రక్షిస్తూ మంగళకరంగా ఎలాంటి మార్గాన్ని చూపిస్తాడో చూడాలి. ఆ భగవంతుడే సవ్యంగా పరిష్కరిస్తాడు. మాత, ఈ రోజు అగ్రజుల ప్రతిక్రియను చూసి నేను భయపడిపోయాను. ఇప్పుడు మీరే నాకు సహకరించాలి. మీరు అగ్రజులను ఆజ్ఞాపించండి. వారితో చెప్పండి భరతుని విన్నపాన్ని నెరవేర్చమని. తమరు నన్ను తమ పుత్రునిగా భావిస్తుంటే రేపటి సభలో మీరు తప్పక చెప్పాలి. ఇదే మాట రాముడు కూడా అంటే. తమరు నన్ను తమ కుమారుడిగా భావిస్తే తమరు నా మాటలే సమర్థించాలి అంటే 2 పుత్రుల నడుము నిలిచిన మాత ఎవరిని సమర్థిస్తుంది? అలా అయితే ఎవరి మాట న్యాయబద్ధమైందో వారినే సమర్థించండి. తమరే న్యాయ నిర్ణేతలు. నచ్చడం అనేది ఒక సంగతి అయితే న్యాయబద్ధం అనేది మరొక సంగతి అవుతుంది. భరత, చాలాసార్లు న్యాయబద్ధం అనేది కూడా మనసుకు వేదన కలిగిస్తూ ఉంటుంది. నన్ను మాటల ఇంద్రజాలంతో కట్టివేయకండి. తమరే ఒక నిర్ణయానికి రండి. ఈనాడు నేను సభలో కోరింది న్యాయబద్ధంగా లేదా? నేను అన్న మాటల్లో ఏదైనా దోషం ఉందా? లేదు లేదు, ఏ దోషమో లేదు నాయనా. నీ నిర్మల హృదయం నుంచి వెలువడిన పిలుపు అది. అయితే మీరు అగ్రజులకు నా పిలుపు వినమని చెప్పండి. ఎవరి తరం అవుతుంది? తన ధర్మ మార్గాన్ని వీడమని చెప్పమా? మీ ఇద్దరి మధ్య జరిగే ధర్మ యుద్ధాన్ని చూసి చూసి నా మనసు స్థాణువైపోయింది.
ఒకవైపు భావోద్వేగం, మరొక వైపు కర్తవ్యనిష్ట. భావోద్వేగ ప్రవాహం ఎంత తీవ్రమైందంటే సాధారణ మానవులే కాదు, వశిష్ఠులు సైతం ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. మన రామునికున్న కర్తవ్యనిష్ట మహాపాషాణం వంటిది. అది మునుగనైనా మునుగుతుంది, కానీ ప్రవాహ వేగంలో కొట్టుకుపోయేది కాదు. రాముడు సంపూర్ణ జ్ఞాని భరత. జ్ఞానులు మాత్రమే శక్తిని గుర్తించగలుగుతారు. అందుచేత అతడు చెప్పింది సత్యమవుతుంది. అంటే తమరు రామచంద్రుల్ని సమర్థిస్తున్నారు, భరతుడి కాదు. మేమెవరినీ సమర్థించలేదు నాయనా. మాకు మీ ఇద్దరినీ తలుచుకుంటే గర్వంగా ఉంది. మీలో ఎవరు విజయులైనా మాకు ఆనందమే నాయనా. కాదు, రామచంద్రులే గెలిచి వనవాసం చేస్తుంటే మీకు ఆనందంగా ఉంటుందా? ఉండదు. హృదయమే చెయ్యేసుకు చెప్పండి. రామలక్ష్మణులు, సీతామాత అయోధ్యకు రావాలని మీ మనసు తప్పించడం లేదా? తప్పిస్తుంది పిచ్చి నాయనా. వీలైతే మా ప్రాణాలు త్యాగం చేసైనా సరే వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. అందుకు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. తమకు బాగా తెలుసు, తమరు ఆజ్ఞాపిస్తే రామ తర్క వితర్కాలు మాని అయోధ్యకు తిరిగిరా అంటే వారికి అది శిరోధైర్యం అవుతుంది. అవును, మాకు తెలుసు. మరి తమరు ఎందుకు ఆజ్ఞాపించరు మాత? ఎందుకు ఆజ్ఞాపించరు? ఎందుకంటే మాతకు స్వార్థం ఉండదు గనక. రాముడు అయోధ్యకు రావడం నాకు సౌఖ్యదాయకమే. కానీ నేను రాముణ్ణి తన కర్తవ్యం, ధర్మం నుంచి వైదొలగమని ఆజ్ఞాపించడం ఏం న్యాయం? భరత, నీ బాధతో పోలిస్తే నా దుఃఖం తక్కువేమీ కాదు. కానీ నాలోని ఈ మమతిని రాముని మార్గంలో కంటకంగా మార్చలేను నాయనా. ప్రేమకు స్వార్థం ఉండదు పుత్రా. మాత, తమరు కబురంపితే వచ్చేవాణ్ణిగా. రామా, నువ్వు నన్ను శిక్షించను లేదు, క్షమించను లేదు. మేము తమని దోషిగా భావించటం లేదు. అయితే ఎలా భావిస్తున్నావు? మా మాతగా. నువ్వు నిజంగా మమ్మ మాతగా భావిస్తుంటే మీ మాత ఆజ్ఞను పాటించు. సత్వరమే మాతో అయోధ్యకు తరలిరా. మాత, తమ పుత్రుని వద్ద నుండి మమతకు మూల్యం అడగాలని వచ్చారా? మాత, మీ మమతకు ఇదే మూల్యం అనుకుంటే, మేము మా ధర్మాన్ని త్యజించడమే న్యాయం అనుకుంటే, కీర్తి పొందిన రఘువంశానికి నేను కళంకం తెచ్చి పితృవాక్యాధికారం చేయడం న్యాయమైతే ఆనతివ్వండి. మీ పాదాలపై ప్రమాణం చేసి ఇప్పుడే అయోధ్యకు తిరిగి వెళ్తాను. పిదప నా జీవితం ప్రాణభూమి నుండి పారిపోయిన పిరికివాని రీతిగా ఒక అత్యంత నీచమైన స్థితిలో ఒక శాపంగా నిలుస్తుంది. తమ అభీష్టం అదే అయితే ఆనతివ్వండి. కాదు, కాదు రామా, కాదు.
మహారాజా జనక, తమరు సర్వస్వం తెలిసిన విజ్ఞుడు. అయోధ్య రాజకుటుంబం ఈ సమయంలో ఒక ధర్మ సంకటంలో చిక్కుకుంది. ఇటువంటి తరుణంలో తమ ఆగమనం అన్ని విధాలా మంగళదాయకం. మీ రాక మా అందరికీ ధైర్యం కలిగించింది. తమరు తమ జ్ఞాన వివేక ప్రకాశంతో తమరు మాకు దారి చూపుతారనే నమ్మకంతో ఉన్నాం. ఒకవైపు రాముని కర్తవ్యనిష్ట, మరోవైపు భరతుని ప్రేమ. ఈ రెండింటిలో గెలుపు దేనికి? తమరు ఈ సమయంలో రెండు కుటుంబాలలోనూ శ్రేష్ఠులు. అందువలన మేమంతా ఏకాభిప్రాయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాం. తమరు ఎలా నిర్ణయిస్తే దానిని మేము తప్పక అనుసరిస్తాం. ఈనాడు మాకు పితృస్థానంలో ప్రస్తుతం తమరే ఉన్నారు. తమరు ధర్మశాస్త్రాలు తెలిసిన వారు. మాకు తమపై విశ్వాసం ఉంది. తమరు మా ధర్మాన్ని రక్షిస్తారని. మమ్ము తమ సేవకునిగా ఎంచి ఆజ్ఞాపిస్తే మేము శిరసావహిస్తాము. ఓ ధర్మపిత, తమపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. తమరు మాకు పితృ సమానులు. మమ్మ అధర్మం నుంచి రక్షించండి. తమరొక భూపతి మాత్రమే కాదు, ఋషిపుంగవులు కూడా. అందువలన నిష్పక్ష భావంతో మా హృదయంలోని ప్రేమను గ్రహించి మాకు న్యాయం చేయండి. మేము అగ్రజుల వారి పట్టాభిషేకానికి కావలసిన సామాగ్రిని తమ సమక్షంలో ఉంచాం. నా అభ్యర్థనలో న్యాయం ఉంటే ఇప్పుడే వీరందరి సమక్షంలో రాముల వారి పట్టాభిషేకం మీరే చేసి తీరాలి. ఈ అపేక్షతోనే నన్ను నేను పూర్తిగా మీ స్వాధీనం చేసుకుంటున్నాను. శ్రీరామ, శ్రీభరత, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్నది సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు కూడా నిర్ణయించలేడు. నేను ఒక తుష్య ప్రాణిని. ఒకవైపు ధర్మ ప్రతిష్టల సరిహద్దు, మరొక వైపు ప్రేమ మమతలకు పొలిమేర. ఇటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య నిర్ణయం చేయడం అనే సాహసం అత్యంత దుష్కర కార్యం. ప్రస్తుత పరిస్థితుల్లో మా కర్తవ్యంగా భావించి మేము ఆ పార్వతీ వల్లభుడికి ప్రణామం చేస్తూ ఏది ఉచితమని భావిస్తే అలా నేను ప్రేరణ ఇవ్వగలను. శ్రీరామ, మీ ధర్మంపై మీకున్న దృఢత్వం చూసి ఈ సమయంలో దేవతలు కూడా వందనం చేస్తున్నారు. ధర్మమే అన్నిటికంటే శక్తివంతమైనది. ఈ భూమి నిలిచినది ఆ శక్తిపైనే. శాస్త్రానుసారం ముల్లోకాల్లో ధర్మం కంటే ఏదీ గొప్పది కాదు. మనందరం దానికే ముడిపడి ఉన్నాం. ఎప్పుడూ ప్రేమ అనేది ఒక దివ్య నీతి. దీనిపై ఏ ధర్మబంధనాలు ఉండవు. ప్రేమ, నిశ్చల నిస్వార్థ ప్రేమ అన్ని ధర్మాలకి పైనే ఉంటుంది. అదే ప్రేమ తన పరాకాష్ఠ స్థాయిలో తిరుగులేని స్వచ్ఛంద భక్తి రూపం దాల్చినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే విధాత విధించిన అన్ని కర్మ విధానాలని, సృష్టిలోని అన్ని నియమాలను ఛేదించి భక్తుని ఎదుట తన చేతులు జోడించి నిలబడతాడు.